ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందించేందుకు భారీగా జీతాలు తీసుకుంటూ విధులకు హాజరు కాని వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 55 మంది ప్రభుత్వ వైద్యులపై వేటు వేస్తుంది. వీరంతా సీనియర్ డాక్టర్లుగా ఉంటూ వివిధ ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తించాల్సి ఉండగా డ్యూటీకి రాకుండా ప్రైవేట్ ఆసుపత్రులు పెట్టుకుని లేదా ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసుకుంటున్నారు. వీరిపై కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతి సెలవు లేకుండా ఏడాదికి పైగా వైద్యులు గైర్హాజరవుతున్నారని 2023లో ఆయన దాఖలు చేసిన ఫిర్యాదుపై లోకాయుక్త విచారణ జరిపింది. అనంతరం ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. లోకాయుక్త ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో సీనియర్ డాక్టర్లుగా ఉన్న 55 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అలాగే అసోసియేట్ ప్రొఫెసర్లను విధుల నుంచి తొలగిస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు వీరికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. లోకాయుక్త ఆదేశాలతో ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ నివేదిక పంపింది. వీరంతా ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ సుదీర్ఘకాలంగా విధులకు హాజరు కాకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి వైద్యులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. జీతం తీసుకుంటున్న ప్రభుత్వ ఆసుపత్రులు అరకొరగా విధులు నిర్వహిస్తూ ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహించడం, వాటిలో పనిచేయడం చేస్తున్నారు. ఇలాంటి అనుమతి సెలవు లేకుండా ఆసుపత్రులకు డుమ్మా కొడుతున్నారు. దీంతో వైద్యులు లేక ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిని గుర్తించి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.